చేయకూడదు, జిల్లాకు పిలిచి అందరినీ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క చోట పిలిచి మీరు చేయాల్సిన సాయం అందజేయండి, ఒక స్టాచ్యూనే పెట్టండి అని చెప్పింది ఆమె. అదే కాకుండా నాకు బాధ అనిపించింది ఏమంటే, రాజశేఖర రెడ్డి గారిని మేము సీఎం చేసింటేనే ఆయన ఈ పనులన్నీ చేయగలిగాడు అన్నట్టుగా మాట్లాడారు. అది మా మనసుకు చాలా కష్టం అనిపించింది. అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 60 ఏళ్ళ నుంచి వచ్చిన సీఎంలు ఏ ఒక్కరూ ఇంతటి పథకాలు ఇవన్నీ చేయలేదు. వేరే రాష్ట్రాల్లో కూడా ఈ పథకాలు లేవు. మరి రాజశేఖర రెడ్డి గారు చేశారు అని మనసులో అనిపించి ఆమెకు చెప్పాము, అమ్మ ఓదార్పు యాత్ర అనేది జగన్ చెప్పాడు, వాళ్ళేం రమ్మని చెప్పలేదు. మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పలకరించారు కదమ్మా, మమ్మల్ని మీరు పిలిపించుకోలేదు కదా, అలాగే జగన్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పినాం. కానీ ఆమెది పార్టీ డెసిషన్ అని చెప్పింది. సరే ఇంకేం చేయలేక మేము బాధతో ఎన్నిక వచ్చాం. అసలు యాక్చువల్లీ నేను ఏడ్చుకుంటూనే వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత నిన్న జగన్ అడిగాను, ఏం చేయాలనుకుంటాండవని. జగన్ చెప్పాడు, అమ్మ నేనైతే ఒక మాట ఇచ్చాను, ఆ 700 ఫ్యామిలీస్ని చూస్తానని మాట ఇచ్చినాను, ఆ ఓదార్పు యాత్ర నేను చేయాల్సిందే. ఒకవేళ నేను చేయకపోతే ఏ పదవుల కోసమో నేను చేయలేదు, ఏమిస్తామన్నారు అని ఆ 700 ఫ్యామిలీస్ అయితే అనుకుంటాయి కదా. రాజశేఖర రెడ్డి అయితే ఒకసారి మాట ఇస్తే మాట తప్పాయని కాదు, ఆయన కొడుకు ఏంటబ్బా ఈయన మాట తప్పుతున్నాడు, ఈయన రాలేదే అనుకుంటారు. ఆ మాట అనిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను మా నాయన కొడుకుగా మా నాయన పేరు నిలబెట్టేటట్లుగా నేను ఉంటాను. పదవులు అంటావా, అది నా డెస్టినీ, దానికి వదిలేస్తానని చెప్పాడు. నాకు మనసుకు కష్టం అనిపించినా ఒకవైపు వాళ్ళ నాయన పేరు నిలబెట్టడానికి, వాళ్ళ నాయన ఆశయాలు తీర్చడానికి తను తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అనిపించింది, వదిలేశాను. మరలా రెండోసారి యాత్రకు మొదలు పెట్టంగా మరి అప్పుడు అందరూ ఎమ్మెల్యేలను కట్టడి చేశారు, మినిస్టర్లను కట్టడి చేశారు. అదే కాకుండా సాక్షి మీద రైడ్లు, మాకు సంబంధించిన దాంట్లో పార్ట్నర్స్ అందరి మీద ఐటీ నోటీసులు ఇవ్వడం. ఎవరో ఒక మంత్రి జగన్ గురించి అవినీతి జరిగిందని చెప్పినంత మాత్రాన్ని కోర్టులు కేసులు తీసుకొని కేసులు నడిపిస్తున్నాయి. రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా ఓదార్పు యాత్ర చేస్తూ పార్టీలోనే ఉండాలనుకున్నాం, ఆ పార్టీలోనే కొనసాగాలనుకున్నాం. కానీ అంతిమంగా మా మరిది గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని పిలిచి ఆయనకు మంత్రి పదవి ఇస్తానని ఆశ పెట్టడం, అది ఆయనకు మంత్రి పదవి ఇస్తే మాకేం బాధ లేదు, మంచిదే. కానీ అంటే జగన్ను బలహీనపరచాలనే ఉద్దేశంతో చేయటం వల్ల ఎన్నిటి వల్ల మాకు చాలా బాధ అనిపించింది. అందుకని జగన్ నేను ఆ పార్టీలో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయటికి రావాల్సి వచ్చింది. అందుకని ఆ విధంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించింది. ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున కడప జిల్లాలో మేము మళ్ళా కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. నేను జగన్ బాబు ఇద్దరం కూడా. కడప ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పదిలంగా దాచుకున్నారు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని మరలా నిలబెట్టారు. అంటే ఆయనకు 4,22,000 మెజారిటీ వస్తే జగన్కు 5,45,000 మెజారిటీతో గెలిపించారు. ఆయన ఎమ్మెల్యేగా 68,900 ఓట్లు అయితే నాకు 81,300 ఓట్లతో నన్ను గెలిపించారు. ఆయన ఉన్నప్పటికంటే ఇంకా ఎక్కువగా మమ్మల్ని బలపరచాలని వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు చూపించిన ఇది వైఎస్ఆర్ పార్టీ మీద వాళ్ళకి ఎప్పటికీ మేము కృతజ్ఞులుగా ఉంటాం. ఈ పార్టీ ఇప్పుడు మొదటిగా దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు ఆయన బర్త్డే రోజు మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. ఈ పార్టీ విధి విధానాలు ప్రకటించుకోవాలని, ఎన్నిటినీ చెప్పాలని ఇక్కడ కూడుకొని ఉన్నాం మనం.
ముఖ్యంగా జగన్ మీ మీ చే మీ మీ- మీ ముందర ఉన్నాడు. జగన్ వాళ్ళ నాయన ఆశయాలకు ఆశలకు ప్రతిరూపంగా తను మీ ముందుకు వస్తున్నాడు. జగన్ వాళ్ళ నాయనలో ఉండే కమిట్మెంట్ అయితేనేమి, వాళ్ళ నాయనలో ఉండే విల్ పవర్ అయితేనేమి, వాళ్ళ నాయనలో ఉండే ధైర్యం అయితేనేమి, వాళ్ళ నాయనలో ఉండే ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా జగన్లో ఉన్నాయి. వాళ్ళ నాయన చెప్పేవాడు ఎప్పుడు రాజకీయాల్లో ఉండాలంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి అని. ఆ ధైర్యం ఉంది తనకు. ఇన్ని ఆటంకాలున్నా, ఇన్ని కేసుల్లో ఉన్నా, ఇన్ని బాధలు పెట్టినా ధైర్యంగా ముందుకు పోతా ఉన్నాడు. ఆయన మాదిరి ప్రజల పక్షంగా అన్ని విషయాల్లోనూ స్పందించే గుణం ఎక్కువ ఉంది. ఎన్నో ఈ 2-3 నెలల్లోనే ఎన్నో దీక్షలు చేశాడు. ప్రతి ఒక్కరి కోసం స్పందించే గుణం ఉంది. వాళ్ళ కోసం పోరాడే తత్వం ఉంది. కావాల్సిన గుణాలన్నీ తనలో ఉన్నాయి. మీరు ఆ బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నా. దేవుని దయ, దేవుని ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ, మీ అందరి ఆదరణ ఆ బిడ్డకు ఉన్నాయని నమ్ముతూ ఆ బిడ్డను మీకు అప్పగించుతున్నా. నేను వాళ్ళ నాయన అసంపూర్ణంగా మిగిల్చిన ప్రతి ప్రాజెక్టులు ప్రతిదీ కూడా ఆయన పూర్తి చేస్తాడన్న నమ్మకం నాకుంది. అవన్నీ కూడా పూర్తి చేస్తాడు. వాళ్ళ నాయనతో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ నాయన పోలవరం ప్రాజెక్టు, తెలంగాణది ప్రాణహిత ప్రాజెక్టు అవన్నీ గీసి చూపించేవాళ్ళు. ఇలా 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 లిఫ్ట్లు వస్తాయి, ఇలా వస్తాయి, ఇలా వస్తాయి అని చెప్పి. పేపరు టీవీ ఉండేదానేమో. సంక్షేమ పథకాల గురించి కూడా ఎక్కడన్నా ఏమన్నా వస్తే జగన్ అడిగేవాడు వాళ్ళ నాయన మొదట్లో, నన్ను ఇది రాయొచ్చా అని. మీకు వచ్చింది మీరు రాయండి, నేను సరి చేసుకుంటానని చెప్పేవాడు. దాని గురించి వివరించేవాడు, చెప్పేవాడు. జగన్కు కావలసిన నాలెడ్జ్ ఉంది ప్రతి దాంట్లో కూడా. మరి ఎందుకు జరిగిందో, ఎందుకంతగా చెప్తా ఉన్నాడో నాకైతే తెలియదు. కానీ ఆ బిడ్డను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతా ఉన్నాడు. ఇప్పుడు ఓదార్పు యాత్రలో అయితేనేమి, దీంట్లో అయితేనేమి, అంటే దీక్షల్లో అయితేనేమి, ఆ బిడ్డ కష్టపడుతున్నప్పుడు తల్లిగా నేను బాధపడతాను. దేవా, ఎందుకు ఇంతగా నల్లగొడుతున్నావు? జగన్ నన్ను అడిగిన క్షణం ఉంది. మళ్ళీ నాకు నేను సమర్థించుకున్న క్షణం కూడా ఉంది. జగన్ను మంచి రాజకీయ నాయకునిగా తీర్చిదిద్దుతున్నావేమో, అందుకనే ఈ విధంగా నేర్పిస్తున్నావేమో అని. జగన్ను మంచి నాయకుడిగా మీ ముందు ఉంచుతున్నా. మీరు ఆ బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నా. ఇంకొక మనవి చేసుకుంటున్నా. మీరు ఇక్కడికి వచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులందరూ అక్కడక్కడ మీ ఊర్లలో ఉండే ప్రజా సమస్యల్లో మీరు రాజశేఖర రెడ్డి లాగా స్పందించండి, రాజశేఖర రెడ్డి లాగా సమాధానపరచండి. అక్కడున్న సమస్యలు, అక్కడ ఏం చేయాల్సినవి కూడా పార్టీ దృష్టికి తీసుకురమ్మని, ఈ పార్టీని సమర్థవంతంగా నడిపించమని, రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మళ్ళీ తీసుకొచ్చేదానికి మనమందరం సంసిద్ధులుగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆశీస్సులు ఇప్పుడు